10 రూపాయలు ఇస్తే హీరో హోండా కొనమంటే దమ్మన్న పోతాడు ఎదవా. వీడితో పల్లాపోతాం. ఓరో మీ ఓడి ఇంకా పర్లేదురా, మా ఓడు మరీ ఎదవా ఈడని పిల్లి అప్పన్నా సార్ ఒరే నువ్వు అర్జెంటుగా మన కోకట్పల్లి అక్కడ ఆఫీసులో ఉన్నాను చూసి వచ్చే. అలాగే బాబు ఓడరా ఎదవా, ఈయన ఇక్కడ ఉంటేనేమో ఆడ చూసి వచ్చి వచ్చారు. వీడితో పల్లాపోతున్నారా అని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఆ పనులు ఇద్దరు ఫ్రెండ్స్ ఒరే అప్పన్నా ఒరే సుబ్బన్నా ఏంట్రా ఎలా ఉన్నా ఏంట్రా మా బాస్తో సత్తనానా. మీ బాస్తో సత్తను ఏంట్రా ఏం లేదా 10 రూపాయలు ఇచ్చాడు హీరో హోండా కొనుక్కొచ్చేస్తాను ఇవాళ ఆదివారం షాపులు చేస్తానండి అని ఈడంటున్నాడు. మీ వాడు ఇంకా పర్లేదురా, మా వాడు మరీ అదవా అని ఇక్కడ ఉన్నాడా కోకట్పల్లి ఉన్నానే చూసి వచ్చి పడ్డాడు. మొన్న సెలవు ఉన్నాడు ఏం చేస్తాను చెప్పండి. ఫైనల్గా మా డిపార్ట్మెంట్ మీద జోక్ తీసుకొని శివాజన్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తాను. మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ వచ్చి రిటర్న్ చేస్తాను. ఫైనల్ జోక్ మా డిపార్ట్మెంట్ మీద, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద. మాకు డిఓ అని అవుతున్నారండి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. మన చిన్నప్పుడు అందరికీ తెలుసు. ఇన్స్పెక్షన్కి వచ్చారట. ఇన్స్పెక్షన్ రాగానే అందరూ స్ట్రిక్ట్ ఉంటారు, మ్యాథ్స్లో రెడీ ఉంటారు. రెడీ ఉంటే సడన్గా వచ్చారంట. నమస్తే సార్ డిఓ గారు. నమస్తే ఇది ఎన్నో తరగతి సార్, ఇది 6వ తరగతి సార్. ఓకే పిల్లలు నమస్తే సార్. నమస్తే ఏమయ్యా నేను ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పు. కాదు సార్, శివధనుస్సు విరిసింది ఎవర్రా? శివుని విల్లు విరిసింది ఎవరు అని అడగగానే పిల్లడు బాబా నేను కాదండి. నువ్వు కాదా నేను కాదు సార్. ఇలా అడిగితే మా అమ్మ దెబ్బలాడుతుందండి. శివుని ధనుస్సు అనేది పాఠంలోనే ఆ విల్లు విరిసింది ఎవరు అంటే మీ అమ్మ దెబ్బలాడుతుందా? తెలుమేష్ ఏం చెప్పాడే? తెలుమేషన్ రా నమస్తే సార్. ఏమయ్యా మాస్టర్ పిల్లలకి పాఠాలు చెప్పలేదా ఏంటి? ఏమే సార్ ఏమైందండి? శివుడు విల్లు ఎవరు విరిశారని చెప్పండి. మహా గేరెక్కువండి. ఒక అరగంట టైం ఇవ్వండి, ఎవరు వేసారు నేను చెప్పేస్తాడు. అరగంట టైం ఇస్తే ఎవరు వేసారు నువ్వు చెప్పేస్తావా? బాగా ఉందా హెడ్ మాస్టర్ బిల్లు? నమస్తే సార్. ఏమయ్యా నువ్వు ఇక్కడ హెడ్ మాస్టర్ అండి. ఏదంటే ఏమే సార్ అంటే శివుని విల్లు విరిసింది ఎవరయ్యా అన్నానండి అని అడిగితే పిల్లడు నాది లేదని మా అమ్మ దెబ్బడుతుంది అంటున్నాడు. మ్యాథ్స్ అని పెడితే వీళ్ళు అలాగేనండి ఎవరు గేరెక్కువండి, ఒక అరగంట టైం ఇవ్వమంటున్నాడు. సార్ నిజంగా చెప్తున్నానండి, ఈ మ్యాథ్స్లో గ్రూపులు అయిపోయారండి. ఎవడు వేసాడో నాకు తెలియదండి. ఒక 5 రోజులు టైం ఇస్తే నేను నా డబ్బులతోనే చేయించుకొచ్చేస్తాను. డబ్బులతోనే చేయించుకొచ్చేస్తావా? ఇది ఎక్కడ బాగా ఇదేంటి ఎలా అయిందండి వ్యవస్థ? చాలా చిరాకు వచ్చి బయటకు వెళ్ళిపోతే బయట ఊర్లో ఎస్ఐ మా ఫ్రెండ్ అరే సుధాకర్ అరే మోహన్ ఏంటా నువ్వు ఎస్ఐ అంట, నువ్వు డిఓ ఏంటా? వెరీ గుడ్ ఏంటో డల్లగున్నా? ఏం లేదురా ఈ స్కూల్ విజిటింగ్ వచ్చాను చిరాకు చెప్పేస్తాను. ఏం లేదు శివుని విల్లు విరిసింది ఎవడన్నా 6 తరగతి పిల్లలు అడిగాను. 6 తరగతి పిల్లలు అడిగితే మాకు తెలియదు అన్నారు. ఓళ్ళు పిల్లలుగా తెలియదని మ్యాథ్స్ అడిగితే ఆడెవడో అరగంట టైం ఇవ్వమంటున్నాడు, చేసి ఇచ్చేస్తారంట. హెడ్ మాస్టర్ అడిగితే నాకు తెలియదండి, చేతుల్లో కట్ చేసుకుని డబ్బులు అంటున్నాడు. ఏంట్రా కొరే నీకు అసలు బుర్ర ఏమైనా ఉందా? నువ్వు నా ఫ్రెండ్వేనా? ఈ మాత్రం దానికి ఆ మ్యాథ్స్ని పిల్లలు హెడ్ మాస్టర్ డిపార్ట్మెంట్ ఉందిరా కంప్లైంట్ రాసి 4 రోజులు ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఏఆర్ సుధాకర్, విశాఖపట్నం జిల్లా యలమంచిలి. నేను పరిస్థితి నాటికి ఇలా చేస్తుంటాను, ఇలా కామెడీ జోక్స్ చెప్తుంటాను. స్ప్రైట్ నవ్వులు సవాల్ అనే ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ అయింది, అందులో నేను ఎపిసోడ్ విన్నర్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంతోషాన్ని పంచుకోలేకుండా దూరంగా వెళ్ళిపోయారు. నౌ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈస్ counseling part. I would like to divide all the members into 3 parts. 3 parts గా డివైడ్ అయితే రెస్పెక్టివ్ టీమ్, రెస్పెక్టివ్ గ్రూప్ మెంబర్స్ మీతో ఇంటరాక్ట్ అవుతారు. మీకు ఏమైనా డౌట్లు, మీ కెరీర్ గ్రోత్ గురించి ఏమైనా సలహాలు కావాల్సింటే నిర్మోహమాటంగా అడిగి మీ యొక్క డౌట్ క్లారిఫై చేసుకోవాల్సిందిగా వస్తుంది. ఇది ఒక ½ అవర్ ఉంటుంది. ఆ తర్వాత కోర్ కమిటీ మెంబర్స్ మీటింగ్ ఒకటి ఉంటుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మెంబర్స్ స్టే బ్యాక్ స్టిల్ కోర్ కమిటీ మీటింగ్ ఈజ్ ఓవర్. నౌ కౌన్సిలింగ్ సెక్షన్. మీ జూనియర్స్ కరెంట్ స్టూడెంట్స్ అందరూ 3 పార్ట్స్ డివైడ్ కావాలి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్స్ డివైడ్ అయ్యి మేము అల్యూమినియం మెంబర్స్ 3 పార్ట్గా డివైడ్ చేస్తాము. ఆ రెస్పెక్టివ్ గ్రూప్ మెంబర్స్ కెన్ గో అండ్ టాక్ టు ది అల్యూమినియం మెంబర్స్ అండ్ గెట్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, we have got an idea that
అల్యూమినియం మెంబర్స్ నుంచి ఒక డిఫరెంట్ గ్రూప్ నుంచి ఎలక్ట్రానిక్స్ నుంచి ఒక 4 మెంబర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఈ అల్యూమినియం ఫంక్షన్ గురించి కానీ మీ క్యారియర్ గ్రోత్ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కానీ ఒక స్మాల్ స్పీచ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఏంటో చెప్తారు. ఆ టర్నింగ్ పాయింట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మైక్ ద్వారా మీరు క్వశ్చన్స్ అడగచ్చు. దే విల్ గెట్ క్లారిఫై ఆల్ ద డౌట్స్. సో ఫ్రమ్ 87 బ్యాచ్ ఎనీబడి ఎవరున్నారు 87 బ్యాచ్ నుంచి? ప్రజెంట్ ఎవరైతే మన కాలేజీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కమ్ కౌన్సిలింగ్ అంటే మీరు ఇచ్చే స్పీచ్ ఒక నలుగురు, ఏ బ్యాచ్ వాళ్ళైనా కావచ్చు, ఒక నలుగురు ఆ స్పీచ్ ఎలా ఉండాలంటే డిప్లొమా అయిపోయిన తర్వాత వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలంటే మనకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎంసెట్ కానీ ఈసెట్ కానీ. సో అది కాకుండా ఏదన్నా ఓపెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏఎంఐ కానీ పిఐ కానీ అలాగే ట్రిపుల్ బీటెక్ కానీ అలాంటి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయడానికి లేదు, వాళ్ళ ఎకనామికల్ పొజిషన్ ఫర్దర్ ఎడ్యుకేషన్ చేసే స్థామత లేనప్పుడు వాళ్ళు జాబ్కి వెళ్ళాలి. జాబ్కి వెళ్ళాలంటే అసలు ఎలా వెళ్తే బాగుంటుంది. సో డిప్లొమా ద్వారా ఏ రకమైన జాబ్లు ఉన్నాయి బయట మార్కెట్లో, ఏం చేస్తే వాళ్ళకి డిప్లొమా ద్వారా డిప్లొమా కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి ప్రజెంట్ జాబ్ వస్తుంది అనేది మీ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఎనీ ఫోర్ మెంబర్స్ ఫ్రమ్ 1987 to 2008, 2010 to 2009, ఎనీ 4 మెంబర్స్. నా పేరు వెంకటేశ్వరరావు. సో 93 బ్యాచ్ కంప్యూటర్స్, 93 కంప్యూటర్స్. ఓకే. సో ప్రజెంట్ నేను బెంగళూరులో అర్బన్ నెట్వర్క్స్లో స్టాఫ్ ఇంజనీర్గా చేస్తున్నాను. సో ఓవరాల్గా ఇఫ్ ఐ టేక్ ఐ థింక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ రైట్. సో పాలిటెక్నిక్ అయిన తర్వాత బేసిక్గా మా టైంలో సో వీ హ్యావ్ ఓన్లీ 30 సీట్స్. సో ఇంజనీరింగ్ వెళ్ళాలంటే ఫర్దర్ స్టడీస్కి జస్ట్ 30 సీట్స్ మాత్రమే ఉండే అప్పుడు. సో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. 30 సీట్స్లో యాక్చువల్గా తెచ్చుకోవడం చాలా కష్టం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్ ఏంటంటే ఈవెన్ పాలిటెక్నిక్ చదివేటప్పుడే సో మోర్ దాన్ మార్క్స్, డోంట్ స్టడీ జస్ట్ ఫర్ ద మార్క్స్ ఆర్ జస్ట్ టు పాస్ ద ఎగ్జామ్స్. ఓకే. ఈ సబ్జెక్ట్ యాక్చువల్గా ఇట్స్ ఎస్పెషల్లీ పాలిటెక్నిక్ ఎంటర్ అయ్యే వాళ్ళకి ఇట్స్ కంప్లీట్ న్యూ సబ్జెక్ట్స్ రైట్. ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, కంప్యూటర్స్ కానీ ఎవరికైనా సరే. సో మోర్ దాన్ మార్క్స్ సో యూ షుడ్ లవ్ యువర్ సబ్జెక్ట్స్. ఏదో కొత్తది నేర్చుకోవాలి, కొత్త నేర్చుకుంటున్నాము ఆ ఎందుతో చదివితే ఆటోమేటిక్గా మార్క్స్ అనేవి అవి వస్తాయి. అది దట్స్ నాట్ పెద్ద ప్రాబ్లం కాదు. సో మోర్ దాన్ దాట్ యూ షుడ్ మార్క్స్ కన్నా నాలెడ్జ్ గెయినింగ్ ఇంపార్టెంట్ రైట్. తర్వాత ఒకసారి ప్రమోట్ రైట్. సో బేసిక్గా పాలిటెక్నిక్ వాళ్ళకి బయట ఆపర్చునిటీస్ విషయం తీసుకుంటే ఒక కేసు ఏంటి, ఫర్దర్ స్టడీస్ వెళ్ళాలంటే సో వీ హ్యావ్ ఓన్లీ ద బీటెక్ ఆప్షన్ రైట్. సో దానికి ప్రిపరేషన్ ఇంకో విధంగా ఉంటుంది. సో దానికి మనకి ఏమేమి కావాలి, దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి. లేదు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళకూడదు, ఆ ప్యారల్గా ఏమన్నా బయట జాబ్ ఆపర్చునిటీ చేయాలి అంటే సో జాబ్ ఆపర్చునిటీస్ కావాలంటే స్టిల్ దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్. కాకపోతే ఏంటంటే దేర్ ఆర్ సమ్ సర్టన్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ తీసుకుంటే సో ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ సైడ్, ఇప్పుడు మనకు అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఆర్ సర్వీసింగ్ సైడ్, హార్డ్వేర్ మెయింటెనెన్స్, ఈవెన్ ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. సో నా కేసు తీసుకుంటే నేను పాలిటెక్నిక్ అయిన తర్వాత సో ఒక స్మాల్ కంపెనీలో ఒక ఎంబెడెడ్ ప్రోగ్రామర్గా జాయిన్ అయ్యాను. ఇట్స్ అ వెరీ స్మాల్ కంపెనీ. సో నేను ఒక్కనే ఎంప్లాయ్ అనమాట, చాలా చిన్న కంపెనీ. ఒక ఎంబెడెడ్ ప్రోగ్రామర్గా జాయిన్ అయ్యాను. సో దాంట్లో నేను స్టార్ట్ చేశాను. ప్యారల్గా నాకు ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ కూడా వచ్చింది. సో నేను జాబ్తో పాటు ఇంజనీరింగ్ కూడా చేస్తూ ఉండేవాడిని అనమాట. సో ఆపర్చునిటీస్ అనేవి దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. కానీ ప్రాపర్ గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్. యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్ టు వాట్ నెక్స్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫర్దర్ స్టడీస్ ఒక డిఫరెంట్ టైప్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. లేదు ఆపర్చునిటీస్ అంటే దానికి అనుగుణంగా ఆ ఫోకస్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో బేసిక్గా యూ హ్యావ్ టు డిసైడ్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు డిసైడ్ ఫర్దర్ స్టడీసా లేకుంటే ఆపర్చునిటీసా. సో ఇప్పుడు మా బ్యాచ్లో కానీ, మా సీనియర్ బ్యాచ్లో కానీ, జూనియర్ బ్యాచ్లో కానీ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ వెల్ సెటిల్డ్. డిప్లొమాతో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ తర్వాత సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు రైట్. సో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ నౌ వీ కెన్ కేస్ బై కేస్ మీకున్న డౌట్స్ని వీ కెన్ ఫ్రీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు మనము.
మనం యాక్చువల్గా కేస్ బై కేస్ ఓకే డిస్కస్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి. Members are you are requested to speak a turning point in the life. What turning point you made like this? That is the key point to members to get answered. Instead of speaking much after, just give a turning point. Turning point in the life. Okay. Do you hear me? ఓకే, నా పేరు భీమా. నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. టర్నింగ్ పాయింట్స్, కెరియర్ గ్రోత్ అనే పెద్ద మాటలు కాకుండా జనరల్గా వాట్ వీ కేమ్, ఐ మీన్ ద పాత్ దట్ వీ కేమ్ ఇస్ వాట్ ఐ వాస్ గోయింగ్ టు టాక్ టు యూ నౌ. ఫస్ట్ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు సగం మంది ఉన్నారు, హాస్టల్లో సగం మంది ఉండి ఉంటారు. కెరీర్ గ్రోత్ వెళ్ళండి తమ్ముడు మాకెందుకు అని చెప్పి హాస్టల్లో పడుకుని ఉంటారు కొంతమంది, గ్యారంటీగా. సో ఇక్కడ డిస్కస్ చేసే కొన్ని వాళ్ళతో మాట్లాడండి. కొంతమంది ఫైనల్ ఇయర్ అయిపోయి బయటకు వెళ్ళేటప్పటికి కొన్ని సబ్జెక్ట్స్తో బయటకు వెళ్తారు డెఫినెట్గా, అంటే కంప్లీట్ చేయకుండా. నేను చూసాం మా సీనియర్స్ని చాలామంది హూ లెఫ్ట్ వితౌట్ డిగ్రీ. ఐ మీన్ దే హెవెంట్ కమ్ బ్యాక్. 1-2 సార్లు సప్లిమెంటరీస్ రాసి ఉంటారు, బట్ దే లెఫ్ట్ దే డిగ్రీస్ హియర్. అంటే ఇంకా కంప్లీట్ కాదనమాట డిప్లొమా. సో దానివల్ల మ్యాక్సిమం లాస్ అయ్యేది మేబీ యూ ఫెయిల్ డిప్లొమా బట్ యువర్ పేరెంట్స్ ఫెయిల్ హోల్ ఆఫ్ 18 years. మిమ్మల్ని 18 years చదివించినట్టు ఆఫ్టర్ డిప్లొమా, బట్ యూ థింక్ యూ ఫెయిల్డ్ యువర్ డిప్లొమా బట్ యువర్ పేరెంట్స్ ఫెయిల్డ్ 18 years ఆఫ్ దేర్ లైఫ్. మీరు 10 years అప్పుడు చక్కగా ఏదో పనిలో పెట్టుంటే హ్యాపీగా 18 years మీ లైఫ్ని వాళ్ళు పే చేయాల్సిన పని లేదు. బట్ వాట్ ఎవర్. సో కొన్ని పేపర్స్తో బయటకు వెళ్తారు, బట్ మాలో కూడా who are working as software engineers who failed diploma, best case me. I went out with 5 papers. After 1 year I completed my diploma and then I completed engineering. I am now software engineer in MNC, good MNC. So even though you fail, don't leave diploma. Just try it out 1 year or next year. Go with a diploma first. That is one turning point for your life. Then career growth, you have to face it. Maybe we will speak a lot of things like ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్. నేను చాలా ఎరగదీశాను, కష్టపడ్డాను, హైదరాబాద్ పోయి అక్కడెక్కడ రోడ్ల మీద ఎండలో కష్టాలు పడి ఏదో చేశాను. బట్ యూ హ్యావ్ టు ఫేస్. బట్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ, మేబీ టు టెల్ యూ వేర్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్. they definitely help you, but actual point, క్రాస్ చేయాల్సిన పాయింట్ దగ్గర మాత్రం మీరే కష్టపడాలి. మీకోసం ఎవడో కష్టపడ్డు, కష్టపడితే వచ్చే, అలా కష్టపడకుండా వచ్చే జాబ్ ఉంది అంటే దెర్ ఇస్ నథింగ్. అందరికి వస్తుంది కదా, దెర్ ఇస్ నథింగ్. బట్ డెఫినెట్లీ గైడెన్స్ మాత్రం డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. లైక్ ఇట్ సేవ్స్ యువర్ టైం. మేబీ గైడెన్స్ లేనాడు 1 year పడితే గైడెన్స్ ఉన్నాడు 6 నెలల్లో ఆ బ్రేక్ వస్తుంది. బికాస్ దే మోటివేట్ యూ, లైక్ హౌ టు ప్రిపేర్, హౌ టు గో అండ్ అప్రోచ్ ది కంపెనీస్ అండ్ హౌ టు ప్లాన్ యువర్ నెక్స్ట్ హైయర్ స్టడీస్. దట్ ఈస్ వేర్ ది గైడెన్స్ హెల్ప్స్. బట్ యూ నీడ్ టు స్పెండ్ యువర్ టైమ్ with hard work. That is what I can say. Okay, so there are 2-3 parts that we were here. I am and Veera were core software engineer programming, and Venkatesh Rao is into embedded systems and OS is into networking. So there are multiple paths that you can choose based on your skill set, like what you are most interested. So programming is one aspect of it, and which had lot of opportunities. Like we had out of our GMRMs, about 70% were into the programming, the software engineers. About 30% are into networking, and another 10% are unique, like embedded programming, C++,
machine level programming kind of thing. Okay, so choose your path. We definitely try to help you, but first try to complete your diploma. That is first important thing. If you are coming out of this college, and then next step is like what are the options? One is higher studies, next one is the job. Then when you say job, programming, networking, or whatever the electronics people, embedded programming. So all those things maybe you will come to know once you are out of this college.